మినిస్టర్ జయేంద్ర, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పంటే కేబినెట్ మినిస్టర్ పేరు చెప్తావేంటయ్యా? ఈ డబ్బు కొట్టేసింది వాళ్ళ నుంచే. ఇష్యూని పబ్లిక్ చేస్తాడు సార్. దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. మీకు తెలియని మన నాయకుల చీకట కోణం ఉంది. జనం డబ్బు స్కామ్ చేసి వాళ్ళు కొట్టేస్తే స్కెచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేశా. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్, ఐ హావ్ ఎవిడెన్స్. మొత్తం డీటెయిల్స్ కోర్టులో బయట పెడతా. ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్, కోర్టుకు ఛాన్సెస్ చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. జై హింద్. మన విక్రాంత్ గారి నాన్నగారు. ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్. విక్రాంత్ కోసమా? సార్ తను తెలుసు, అయినా అక్షర విక్రాంత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది. థ్యాంక్ యూ. అయ్యా, ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకో దేవుణ్ణిచ్చారయ్యా. కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం, కానీ మా కన్నీరు తొడవడానికి తన కష్టపడుతున్నాడే, అదయ్యా మానవత్వం. అంత దూరం నుంచి వచ్చి ఏం మాట్లాడరేంటి డాడ్? నా చుట్టూ ఎప్పుడు చూసినా కొన్ని వందల మంది జనం ఉంటారు. ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక్కడు రాడు. కానీ ఈరోజు బయట నీకోసం ఎదురు చూస్తున్న ఆ జనాన్ని చూశాక నాకు అర్థమైందిరా, నేను సంపాదించలేందేంటో, నువ్వు సంపాదించిందేంటో. నువ్వు మీ అమ్మే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు. ఎప్పుడు మైండ్తోనే కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచించాలని. కానీ నేను నిన్నిలా చూడలేకపోతున్నాను. ఐ హావ్ హర్డ్ ద బెస్ట్ లైఫ్స్ ఫర్ యూ. వద్దు డాడ్, నా కేసు నేనే వాదించుకుంటాను. నువ్వు మొండోడివిరా, నీ పంతం నీదే. ఆనంద్ సురానా ఏకైక వారసుడే ఈ విక్రాంత్ సురానా. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు నువ్వా ఆ హోమ్ గార్డ్ ఏమో అనుకుని తొక్కులాడి చచ్చిన. అయినా వీడేందిరా వాడికాడ కోట్లు పెట్టుకుని మన మీద పడినాడు. బీరిన డాక్టర్ని బిలు, వాడొక్క ఇంజెక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతా. నా కాడనే హాయిగా ఉండాలి. మీకు ఇంజక్షన్ లేకుండా మత్తులోకి వెళ్ళిపోయి మార్గం చెప్పనా? ఏందిరది? ఆ విక్రాంత్ సురానా మీకు కూడా కోర్టు నోటీసు పంపించాడు. అమ్మా ఒక్కసారి బయటికి రామ్మా, గ్యాప్ బాగా వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు వేల పాల లేదయ్యా. సంక్రాంతి రావాల్సిన వాళ్ళు సంవత్సరం అంతా వస్తున్నారు. ఇదో పట్టు. నేనే నీ వాడకాన్ని. ఏంటండి ఇది? వాడికి ఇల్లు రెంట్కి ఇచ్చిన పాపానికి అనుభవిస్తున్నాను. ఇంతకీ అప్డేట్స్ ఏంటి? మన పైన అద్దెకుండే అతను పెద్ద కోటీశ్వరుడంట. కోట్లు కొట్టేసినోడు కోటీశ్వరుడు కాక బిచ్చగాడు అవుతాడని. పిచ్చకాపోతే అక్క వాడకంబా వచ్చాడా? ఇంకా రాలే తమ్ముడు. ఏంటక్క ఇంటింటికి టీవీ పెట్టేస్తున్నాడు? ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పెడతాడు? కోయి కాంసే తోషిబా కంపెనీ సే బాత్ కర్నే కే లియే జపాన్ గయా. తోషిబా ఏంటి? మేము అడిగింది సోనీ బ్రేవియే కదా. ఒరేయ్ మల్టీప్లెక్స్ తీసుకోరా. ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండేది. అందరూ కలిసి నాయక్ పైన మొత్తం తెచ్చి సీటు కింద పెట్టారు. ఇప్పుడేమైంది? వాడు మన జాతకాలన్నీ కోర్టులో పెట్టాడు. రేపో మాపో సమన్లు కూడా వస్తాయి. అలాగైతే రేపటిదాకా ఎందుకు సార్? ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది మన రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇది మన ప్రియమైన ఫైనాన్స్ మినిస్టర్ గారికి. చదువుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? స్కాములు చేసినప్పుడు లేదేంటి? మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, ఏరుకోండి. సార్, సీఎం గారు లైన్ లో ఉన్నారు. సార్ జయేంద్ర, ఏంటయ్యా ఇదంతా? ఇప్పటికే నీ వల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. నీ మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం అని ప్రూవ్ చేయి, లేదా రిజైన్ చేయి. ఏమన్నాడు సీఎం? రిజైన్ చేయమన్నాడా? తెలుసు, నాకు తెలుసు. పరిస్థితి ఎంతవరకు వస్తుందని నాకు ముందే తెలుసు. ఎక్కువ వాగ్యావంటే నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది. ఆగు నాయక్, వీడి సంగతి వదిలేస్తే ముందు సమాన సంగతి చూడు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చేస్తా. సార్ చిన్న అడ్జస్ట్మెంట్. బ్యారక్స్ ఏవి ఖాళీ లేవు.
అంచేత ఈ కొత్త ఖైదీలంతా రాత్రికి ఇక్కడే ఉంటారు, తెల్లారేసరికి ఎలాగో ఉండరు కదా. అంటే రేపు కోర్టుకి వెళ్ళాలి కదా. సార్ని అడ్జస్ట్మెంట్ అడిగాం, ఇబ్బంది పెట్టకండి. సార్ ఒక్కొక్కడు 10 మర్డర్లు చేసినోడు సార్. వాడి ఈ పాటికి అయిపోయి ఫోన్ చెవు దగ్గర పెట్టావు. నేను వాడి మీద ఫోకస్ పెడితే వాడి అండర్లో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అడ్డొచ్చిన వాడు చావు ఆపలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసినట్టు కోర్టు రమ్మని చెప్పి వాడికి. రాష్ట్ర కేబినెట్ మంత్రులు కోర్టుకు హాజరవుతున్నారు. మంత్రులపై జనాల ఆగ్రహం. సార్ పవర్ లో ఉన్న పొలిటీషియన్ అని తప్పించుకోగలన్న నమ్మకమా సార్? కోర్టు తప్పు చేయదన్న నమ్మకం ఉండాల్సింది కోర్టు మీద కాదు, మన కేసు వాదించే లాయర్ మీద. అతగాడు గట్టోడేనా? శరత్ కేల్కర్ పేరు విన్నారా? ఎవరు? మన సెంట్రల్ మినిస్టర్ నా కరప్షన్ కేసు నుంచి బయటపడేశాడు. అతనే. కాకపోతే రేటే 20 లక్షలు. కేసుకా? కాదు, గంటకి. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు సార్. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథే కరప్షన్. దేశంలో ఏ పార్టీ పవర్లో ఉన్నా అధికారం మాత్రం అవినీతిదే సార్. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. నెత్తుడి మడగల్లో మాంసముద్దల్లా పడున్న జనం సాక్షిగా ఇదే మినిస్టర్లు ఇదే మీడియా ముందు చనిపోయిన వాళ్ళకింత, గాయపడిన వాళ్ళకింత అని శవానికి అవయవానికి రేటు కట్టి మరీ ఎక్స్రేష పాటించారు. ప్రకటనలు మాత్రమే మిగిలాయి సార్, పరిహారం రాలేదు. ఒక్క బాంబ్ బ్లాస్టే కాదు సార్, ఒక ఫ్లైఓవర్ కూలిపోయినా, ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా, బస్ యాక్సిడెంట్ జరిగినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఆఖరికి పంటల పండగ రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఎక్స్రేష సభ్యంగా అందటం లేదు సార్. మన దేశంలో రెడ్ టేపిజం వల్ల జనరల్ గా ఇలాంటి డిలేలు జరుగుతూ ఉంటాయి. వి ఆల్ నో దట్ ప్రాబ్లం. అసలు మన కేసుకి దీనికి ఏంటి సార్ సంబంధం? ముందు పాయింట్ కు రమ్మనండి యువర్ ఆనర్. దిస్ ఇస్ ద హోల్ పాయింట్ యువర్ ఆనర్. ఇట్స్ నాట్ an administrative delay, it's a blatant corruption. బాంబ్ బ్లాస్ట్ రోజు విక్టిమ్స్ అడ్మిట్ అయిన హాస్పిటల్లో ఇదే మినిస్టర్ గారికి నేను విరాళంగా ఇచ్చిన చెక్ ముంబైలో ఒక బినామీ అకౌంట్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ అయింది సార్? ఆ అకౌంట్ గురించి తీగలాగితే మొత్తం స్కామ్ బయటకు వచ్చింది. ఎక్స్గ్రేషా పేరుతో జరుగుతున్న వేల కోట్ల స్కామ్ అనుకున్న మాస్టర్ మైండ్ మన హోమ్ మినిస్టర్ జయాంధ్ర అలియాస్ నాయక్. ఈ మినిస్టర్లు కొంతమంది గవర్నమెంట్ అధికారులతో సిండికేట్ గా మారి నాయక్ దగ్గర దాచుకున్న అవినీతి డబ్బుని నేను దొంగిలించి దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విక్టిమ్స్ అందజేశాను సార్. దానికి సంబంధించిన చెక్స్, ఓచర్స్, హాస్పిటల్ బిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కోర్టు సబ్మిట్ చేశాను సార్. And you can also see the current position of the victims, sir.
రాబిన్ హుడ్ కథ చాలా బాగుంది సార్. కానీ ఆ డబ్బు నా క్లయింట్దే అన్న సాక్ష్యం కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది సార్. సాక్ష్యం ఉంది సార్. విక్రాంత్ గా చెప్పింది నిజం సార్. మేము నాయక్ బినామీలం. డబ్బు పోగొట్టామన్న కోపంతో నాయక్ మమ్మల్ని చంపపోతే విక్రాంత్ గారే మమ్మల్ని కాపాడారు. యోరానా, వీళ్ళు చెప్తున్నది అబద్ధం. వీళ్ళిద్దరూ ఒకప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్. ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నారని తెలియడంతో పోలీస్ కేసు ఫైల్ చేసి ఇద్దరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాడు. ఇప్పుడు అది మైండ్ లో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక్కడున్న ఈ సాక్షులకు క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేదు. టు కన్విక్ట్ ఎనీవన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా యు నీడ్ ఫ్లాలెస్ కొలాబరేటివ్ ఎవిడెన్స్, విచ్ ఎగ్జాక్ట్లీ దే డోంట్. సార్, నేను కోర్టు సబ్మిట్ చేసిన వీడియో ఎవిడెన్స్ ఒకసారి చూడండి సార్. నాయక్ భాయ్, చూప్. ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా, మీలాంటి బెనామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి. ఆ వీడియో చూస్తుంటే నాకే బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేసినా తప్పు లేదనిపిస్తుంది సార్. కానీ మీరు